ఓం సాయిరామ్. ఈ సందేశం నీకు చాలా అద్భుతమైనది. ఈ సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే నీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ సందేశం. ఈరోజు నీ అనేక పనులు విజయవంతం అవుతాయి, చాలా కోరికలు నెరవేరబోతున్నాయి. వాటిని గురించి తెలుసుకోవాలంటే ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. ఈ సందేశం కేవలం నీ కోసమే, అందుకే ఇది నీ దగ్గరికి చేరింది. ఇది సాధారణ సందేశం కాదు, ఇది సాయిబాబా యొక్క ఆజ్ఞ. నీ కోరికలు నెరవేర్చమని ఆయన దయ. నువ్వు నీ కుటుంబం కోసం చాలా చేశావు, కానీ కాలంతో నీ త్యాగం, నీ శ్రమ మర్చిపోయారు వారందరూ. నీకు వ్యతిరేకంగా నిలబడ్డారు, కానీ ఇప్పుడు వెనక్కి తగ్గకూడదు. నువ్వు కొత్త ఆరంభం మొదలు పెడుతున్నావు. బాబా ఆశీర్వాదం నీ మీద ఉన్నందున ఇక వెనక్కి తగ్గవద్దు. నువ్వు ఒక్క అడుగు దూరంలో ఉన్నావు నీ విజయానికి. అంతా శ్రమ వృధా కానివ్వకూడదు. నీ విజయంతోనే నీ శ్రమకు, నీ అవమానానికి సమాధానం లభిస్తుంది. ఆ రోజు నీ పేరు ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. నిన్ను అనుమానించిన వారు నీ ముందే తల వంచుతారు. బాబా ఎప్పుడు తన భక్తులను రక్షిస్తారు. ఇప్పుడు నీ శత్రువులను నీ ముందు మోకాళ్ళ మీద కూర్చోవలసి వస్తుంది, కానీ నువ్వు విశ్వాసాన్ని వదలకూడదు. బాబాతో కలిసి ఉండాలి. నువ్వు చాలా బాధలు అనుభవించావు, కానీ ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు. ఇక దుఃఖంలో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. సాయిబాబా ఆజ్ఞ ఇచ్చారు. ఇకపై నీ అన్ని పనులు విజయవంతం అవుతాయి, నీ కోరికలు నెరవేరుతాయి. అందుకే ఈ సందేశం నీకు వచ్చింది. ఇది నువ్వు చాలా కాలం ఎదురు చూస్తున్నటువంటి సందేశం. ఇది ఇంతవరకు రాకపోవడం వల్లే నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, కానీ ఇప్పుడు వాటిని మరిచి ఈ సందేశాన్ని మనసారా విను. ఈ యొక్క ఆర్చి గత నెలే వచ్చింది, కానీ భాగ్యం మార్చడం వల్ల ఈ సందేశం నీకు ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడు నీ భాగ్యం ఉదయించింది. ఇకపై నీకు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ సందేశాన్ని శ్రద్ధగా వింటే సాయిబాబా చెప్పినట్లే నువ్వు నడుచుకుంటావు. అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి పనులకు బాబా ఈ విధంగా చెబుతున్నారు. నుంచి సాయంత్రం వరకు ఏదైనా ఒక సమయంలో వీలైతే సాయంత్రం బాబా ఆరతి అయిన తర్వాత శ్రీరాముని యొక్క నామాన్ని 3 సార్లు జపించాలి, జై శ్రీరామ్ అంటూ. తర్వాత సాయిబాబాను ధ్యానం చేయాలి. ఆయన మన ముందు ఉన్నారని, తన చేయి మన తెలపై ఉంచి ఆశీర్వదిస్తున్నారని భావించాలి. ఆ తర్వాత మొదటి మంత్రం 108 సార్లు జపించండి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ హనుమతే నమః. ఈ మంత్రం జపంతో నీ యొక్కటువంటి ఆర్జీ బాబా దగ్గరికి చేరుతుంది. నీ పనులు విజయవంతం అవుతాయి, నీ కోరికలు నెరవేరుతాయి. తరువాత హనుమాన్ చాలీసా పఠించండి. ఈ 2 మంత్రాలు జపించిన తర్వాత మీ కష్టాలన్నీ దూరం అవుతాయి. అంతేకాకుండా బాబా యొక్క మూర్తిని ఇంటి పూజ గదిలో ఉంచండి. కష్టాలు తొలగించమని ధ్యానం చేయండి. ఆ తర్వాత బాబాకు బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టండి. ఆయన సంతోషించి నీ కోరికలు నెరవేరుతాయి. ఇది మాత్రం తప్పనిసరిగా చేయండి. మీ యొక్క కష్ట సుఖాలు అన్నీ బాబా చూసుకుంటారు. సాయిబాబా నీ జీవితంలో కొత్త ఆనందాన్ని తీసుకువస్తారు. బాబాని నమ్మండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.